ఉసుక నడుస్తుందని ఊళ్ళో 100కి ఫోన్ చేసినాం. 100 రెస్పాన్స్ కాకపోతే కర్ణకోట పిఎస్కి ఫోన్ చేసినాం. కర్ణకోట పిఎస్కి ఫోన్ చేస్తే వాళ్ళు జవాన్లు వచ్చారు. జవాన్లతో పాటు నేను ఉసుకలకు పోయినా. ఉసుకలకు పోతే కానిస్టేబుల్ అని వెళ్ళి మళ్ళీ లొల్లీలు అవుతాయి అన్నందుకు నేను ఆడికెళ్ళి వెళ్ళిపోయినా. ఆ తర్వాత ట్రాక్టర్ పట్టుకున్నందుకు భీమప్పతో పాటు డ్రైవరు లేబర్ వచ్చి మా ఇంటికి పోయారు. నేను బయట దాక్కుని పోయినారు కదా అని ఊళ్ళోకి పోతే నన్ను బస్టాండ్ కాడ పట్టుకొని కొట్టుకుంటా వాళ్ళ ట్రాక్టర్ దగ్గర తీసుకెళ్ళిండు. లేకపోతే ట్రాక్టర్ ఇడిపిస్తావా చచ్చిపోతా అని కూడా బెదిరించిండు. నాకు ప్రాణహాని ఉన్నది. నేను ప్రజానాయకుని విరిశెట్టిపల్లి లోపల ప్రజానాయకుడి పైన దాడి చేసినారు. మరంటే మా గ్రామం సంబంధించిన విద్యార్థులు కూడా అగ్నూరు చదువుతున్నారు. నీ పిల్లల మొత్తం టీసీలు ఇచ్చి పంపిస్తా, నా ఉసుక ట్రాక్టర్ నడవనియకపోతే అని అట్లా కూడా బెదిరించిండు. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు సార్. నాకు భీమంతో ప్రాణహాని ఉన్నది. ఎప్పుడు ఏం చేసేది తెలియదు.